జై శ్రీమన్నారాయణ. నేడు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆధ్యాత్మిక సమాచారానికి స్వాగతం. ఓం నమో వెంకటేశాయ. కలియుగ బ్రహ్మాండ నాయకుడు, చతుర్దశ భువనాధీశుడు అయినటువంటి స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రాతకాల 5 గంటలకు స్వామివారికి అర్చక స్వాములు సుప్రభాత సేవ మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా నిర్వహించారు. పూర్వా సంధ్యా ప్రవర్తతే కౌసల్యా సుప్రజా రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే. సుప్రభాత సేవ అనంతరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారు కొలువు తీరినటువంటి 33 కోట్ల దేవతలు కొలువు తీరిన గోపృష్ఠ దర్శనాన్ని చేయించడం జరిగింది. భాగాన్ని దర్శించుకొని ఆ స్వామివారి యొక్క దర్శనం చేసుకోబోయేటువంటి కళ్ళకు యోగ్యతను కలిగించుకొని అనంతరం స్వామిని దర్శించుకుందాం. అందరూ తెరదీయగానే గోవు యొక్క వెనక భాగాన్ని దర్శించి తదనంతరం స్వామిని దర్శించండి. గోవిందా లక్ష్మీ వెంకటరమణ గోవిందా, సుప్రభాతరమణ గోవిందా, స్వర్ణగిరివాస గోవిందా. 5:45 శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిత్యారాధన పురస్కరించుకుని అర్చక స్వాములు వేదమంత్రాలతో సువర్ణ బిందె తీర్థమును బంగారపు బావి నుండి తీసుకువచ్చారు. హరిద్రాది కుంకుమాది పరిమళ ద్రవ్యాని చ సమానాయు ప్రమోషే. ఓం కీర్తన. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 6 గంటలకు మాడవీధుల ప్రదక్షిణతో అర్చకులు మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య స్వామివారి పలు రకాల పూలదండలతో తోమాల సేవను నిర్వహించారు. ఉదయం 7 గంటలకు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి 1000 నామాలతో స్తుతిస్తూ సహస్రనామార్చనను అర్చక స్వాములు నిర్వహించారు. ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, గుణాతీతాయ నమః, గుణప్రియాయ నమః, దుర్గుణధ్వంసకృతే నమః, సర్వసుగుణాయ నమః. ఓం సహస్రనామార్చన అనంతరం శ్రీ సుదర్శన నరసింహ హవనం నిర్వహించారు. శ్రీ మహాలక్ష్మి స్వాహ. ఓం స్వాం మహాలక్ష్మి నమ స్వాహ. మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ దీప్తే జ్వాలాపరిధాయ సర్వదిక్షోభనకరాయ పట్ బ్రహ్మణే పరంజ్యోతిషే సహస్రారం పట్ స్వాహ. ప్రతి గురువారం ఉదయకాల తిరువారాధన అనంతరం ఆలయ అర్చకులు తిరుప్పావడ సేవను ఆర్జిత సేవను నిర్వహించారు. స్వామివారికి జరిపే అన్న కుటోత్సవాన్ని తిరుప్పావడ సేవ అని అంటారు. సుమారు 450 కిలోల అన్నప్రసాదాన్ని లడ్డు, వడ, పులిహార తదితర పిండి వంటలను స్వామివారికి నివేదన చేసి మంగళహారతులు సమర్పించారు. ఈరోజు ఉదయం 9 గంటలకు శ్రావణ మాస సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారికి పంచకలశ స్నపన తిరుమంజనం నిర్వహించారు.
ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు స్వర్ణగిరి శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మణిమయ వజ్ర శోభిత స్వర్ణ ఆభరణాలను సుగంధభరిత పుష్పమాలలతో అలంకరించి శ్రీవారి వైభవోత్సవ మండపం నందు కొలువు తీర్చి శ్రీ స్వామివారి నిత్య కళ్యాణ మహోత్సవాన్ని అర్చక స్వాములు అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి మంత్రముగ్ధులైనారు. లోకరక్షణ హేతున కండే బద్నామి శుభగే సందేవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్త శుభముహూర్తస్తు దినం శ్రీవేంకట నివాసాయ మంగళ కళ్యాణాద్భుతగాత్రాయ కామిదాంతప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం మంగళాశాసనవరేర్మదాచార్య పురోగమైస్తుమన గోవింద శ్రియో మే కామ సమృద్ధ్యదా. సకృరాయాస్తు మంగళం లక్ష్మీరమణ గోవింద. ప్రతిరోజు స్వర్ణగిరిలో జరుగుతున్న అన్నప్రసాద వితరణలో భాగంగా ఈ రోజు సుమారు 5,000 మందికి పైగా భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ రోజు సాయంత్రం 6:30 స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మాడవీధుల్లో ఊరేగిస్తూ భక్తులందరూ గోవిందనామాలను పఠిస్తూ మేళ తాళాల మధ్య వేద మంత్రోచ్చారణలతో స్వర్ణగిరీషునికి తిరువీధి ఉత్సవ సేవను ఘనంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న సహస్ర దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉదయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. వేద పండితులు వేద మంత్రాలతో స్వామివారిని కీర్తించి సుస్వరంగా నాదస్వరాన్ని వినిపించారు. ఆచార్యై సత్కృతాయాస్తు మంగళం గోవింద స్వర్ణగిరీశ గోవింద. శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రీతికరమైన శ్రావణ మాసం సందర్భంగా స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీ పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. సమస్త దేవతా భగవద్భాగవతాచార్యాణాం సన్నిధౌ అస్మిన్ వర్తమాన భార్గవ ఆయో ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థ ధర్మ అర్థ కామ్య దేవత అనుగ్రహ సిద్ధ్యర్థ ఓం దీప్తాయ నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మ నిలయాయ నమః కరుణాయ దీపరేఖా సమ్రాజన్య విరాజంజాం శ్రీయాచనో గృహే. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న పలు ప్రముఖులు. జై శ్రీమన్నారాయణ. నేను డాక్టర్ లక్ష్మి. దిస్ మై సిస్టర్ ఇన్ లా డాక్టర్ సరోజ. మేమిద్దరము ఈ టెంపుల్ గురించి చాలా విన్నాము, అద్భుతంగా ఉన్నాయని. వి సా ఫ్యూ పిక్చర్స్ అండ్ కేమ్ హియర్ అండ్ ఫౌండ్ ఇట్ టు బి రియలీ అమేజింగ్. అసలు ఆ కన్స్ట్రక్షన్ కానీ ఆ స్వామివారి విగ్రహం కానీ అమేజింగ్. అండ్ దిస్ కళ్యాణ మండపం అయితే అసలు అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్.
ఇంత అద్భుతమైన టెంపుల్ ఎక్కడా చూడలేదు, చాలా బాగుంది. అండ్ టెంపుల్ మేనేజ్మెంట్ కూడా చాలా ఆర్గనైజ్డ్గా ఇంత లెవెల్లో చాలా బాగా చేస్తున్నారు. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. సో గ్లాడ్ దట్ ఐ కేమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం వస్తున్నామండి ఈ టెంపుల్కు. అంటే మనకు జనరల్గా ఏంటంటే ప్రతిసారి తిరుపతి ఎల్లుడు వీలు కాదు. సో ఇది తిరుపతి ఇంకో స్వరూపమే ఇది. సో అలానే ఫీలింగ్ ఉంది మాకు ఇక్కడికి వచ్చిన అరేంజ్మెంట్స్ కానీ అంటే ఇంకా మనం చాలా క్లోజ్గా ఉన్నాం దేవునికి. ఎందుకంటే తిరుపతిలో ఇది మనకు పాసిబుల్ కాదు. ఇక్కడ ఈ ఏర్పాట్లు కానీ పూజలు కానీ చాలా బాగున్నాయి, ఫెసిలిటీస్ డైరెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇంకా ఇలానే ఈ టెంపుల్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. అలానే భక్తులకు సేవ చేయాలని, అలానే భక్తులు స్వామివారి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటాను, మనస్ఫూర్తిగా కోరుకుంటాను.